సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం అన్నాసాగర్ 11 కేవీ సబ్ స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై జోగిపేట మాసనిపల్లి గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం నాడు ధర్నాకు దిగారు. వ్యవసాయానికి ఎలాంటి కోతలు లేకుండా నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి, విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ధర్నా అనంతరం సబ్స్టేషన్ ప్రాంగణంలోకి వెళ్లిన రైతులు విద్యుత్ శాఖ అధికారులను, సిబ్బందిని నిలదీశారు. కరెంటు వేళల్లో స్పష్టత లేకపోవడం, విద్యుత్ సమస్యలపై ఫోన్ చేస్తే అధికారులు బాధ్యతారహితంగా సమాధానం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కాకపోగా ఇచ్చే కొద్ది గంటల్లోనూ కోతలు, ట్రిప్పింగ్స్లతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. రాత్రి సమయాలలో విద్యుత్ ఇవ్వడం వల్ల పొలాల వద్ద తేళ్లు, పాముల భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి 24 గంటల ఉచిత విద్యుత్ను పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేశారు. జోగిపేట ట్రాన్స్కో డిఈ శ్రీనివాస్ రైతులతో చర్చించి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఒక్క నిమిషం, గంట అవుతుందని మేము అడిగిరా సార్. గంట అవుతుంది మేము ఏమన్నాం సార్? గంట అవుతుంది మేము ఏమన్నా అన్నామనుకో అప్పటికప్పుడు మేము కంప్లీట్ అయ్యింది.